అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. నవీన కాలంలో కృత్రిమ కాంతుల వెనుక నకిలీ నవ్వుల ముసుగులు ఎక్కువైపోతున్నాయి. బయటకు వినిపించే ఆధునికత, స్వేచ్ఛ అనే అందమైన నినాదాల వెనుక ఎన్నో పచ్చని జీవితాలు నిలువునా నలిగిపోతున్నాయి. ఒకవైపు కోట్ల రూపాయల సంపాదన, ఆకాశాన్నంటే అంతస్తులు, ఆడంబరాల వేడుకలు కనిపిస్తున్నా లోపల మాత్రం మానవత్వం అడుగంటిపోతోంది. మహారాష్ట్రలోని పుణే నగరంలో జరిగిన యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ మృతి కేసు ఈరోజు ప్రపంచం ముందు, మన సమాజం ముందు ఎన్నో ప్రశ్నలను మిగిల్చింది. కేతన్ అగర్వాల్ ఒక నూతన ఉత్తేజంతో దూసుకుపోతున్న ప్రముఖ వ్యాపారవేత్త. కోట్ల రూపాయల ఆస్తి, పెద్ద పెద్ద బంగ్లాలు, సమాజంలో ఎంతో గౌరవం, వీటన్నింటికీ మించి అందరినీ ఆదరించే ఒక అద్భుతమైన మంచి మనసున్న వ్యక్తి. త్వరలోనే తాను చేసుకోబోయే భార్యను తన గుండెల్లో పెట్టుకొని కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చూసుకోవాలని పరితపించిన ఒక మంచివాడు. అలాంటి కేతన్ ఈరోజు మన మధ్య లేడు. అసలు కేతన్ ఏం తప్పు చేశాడమ్మా? తనను నమ్మినందుక? తన జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తును కలగన్నందుక? ఏం తప్పు చేశాడని అతను ప్రాణాలు తీసేశారు? ఈ కేసులో బయటకు వచ్చిన నిజాలు వింటుంటే గుండె తరుక్కుపోతోంది. పెళ్లి ఇష్టం లేదని ఓ అమ్మాయి కాబోయేవాడిని హతమార్చడం అనేది దారుణమైన ఘటన. ఇది ఏ రకమైన న్యాయం? ఏ జస్టిస్ దీన్ని ఒప్పుకుంటుంది? మనం ఆధునిక ప్రపంచంలో బ్రతుకుతున్నాం అనేది మరిచిపోయి ఇలాంటి ఘటనలు జరగటం చాలా దారుణమైన విషయం. ఇలాంటి ఘటనలు మనం చాలా చూస్తున్నాం కూడా. మనసులో ఏమున్నా నిర్మోహమాటంగా పంచుకునే హక్కు అందరికీ ఉంది. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, నా మనసులో వేరే ఆలోచన ఉంది అని ఒక్క మాట ఆ కేతన్తోనో లేదా కన్నవారితోనో చెబితే సరిపోయేది కదా. ఆ ఒక్క మాట చెప్పడానికి నోరు రాలేదు, కానీ ఒక నిండు ప్రాణాన్ని బలి చేయడానికి చేతులు ఎలా వచ్చాయి? ఒకరి నమ్మకాన్ని, ఒకరి కలను, ఒక నిండు జీవితాన్ని ముక్కలు చేసే హక్కు ఎవరిచ్చారు? ఇష్టం లేకపోతే విడిపోవచ్చు, ఇష్టం లేదు అని చెప్పే హక్కు కూడా ఉంది. కానీ ఇలా నిలువున ఒక ప్రాణాన్ని తీసేయటం ఎంతవరకు కరెక్ట్? అసలు మన సమాజంలో ఎందుకు ఇలాంటి విపరీత పోకడలు పెరుగుతున్నాయి? ఎక్కడ ఏ తప్పు జరుగుతోంది? కేవలం ఈ ఒక్క కేసే కాదు, ఈ మధ్యకాలంలో నమ్మినందుకు ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య, క్షణికావేశంలో నేరగాళ్లుగా మారుతున్న యువత సంఖ్య పెరిగిపోతోంది. ఇక్కడ తప్పు ఎవరిది? పెరిగిన టెక్నాలజీదా, సమాజానిదా, లేక కన్నవారిదా? నిజానికి ఈరోజు మన విద్యా వ్యవస్థలో కానీ, కుటుంబాల్లో కానీ భావోద్వేగాల నియంత్రణను నేర్పించడంలో మనం విఫలమవుతున్నాం. సమస్య వస్తే ఎదుర్కొనే ధైర్యం లేక, నిజం చెబితే ఎక్కడ పరువు పోతుందోనని భయపడి చాలామంది ఇలాంటి అడ్డదారులను తొక్కుతున్నారు. బంధాలకు విలువ ఇవ్వటం, ఎదుటివారి ప్రాణాన్ని గౌరవించడం అనే ప్రాథమిక విలువలు ఈరోజు కరువు అవుతున్నాయి. ఇక్కడ తల్లిదండ్రులు కూడా ఆలోచించాల్సింది చాలా ఉంది. పిల్లలు అడిగినంత డబ్బులు ఇచ్చేసి చేతులు దులుపుకోవటం కాదు తల్లిదండ్రులుగా చేయాల్సింది. వారికి కావాల్సినంత సమయాన్ని ఇవ్వాలి, వారితో కలిసి గడపాలి, పిల్లలతో స్నేహితుల్లా మాట్లాడాలి. సంస్కారాన్ని పిల్లలకు చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ తగ్గాలి. పిల్లలు తమ మనసులోని మాటను తల్లిదండ్రులకు భయం లేకుండా చెప్పే వాతావరణం, ఆ స్వేచ్ఛ ఇంట్లో ఉండాలి. పిల్లలు ఏం చేస్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, ఎక్కడికి వెళుతున్నారు, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు అనేది తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ప్రేమగా అడిగి తెలుసుకోవాలి. ఒకవేళ కేతన్ కేసులో ఆ అమ్మాయి తన ఇష్టాన్ని, తన మనసులోని ప్రాబ్లంను తల్లిదండ్రులకు చెప్పేంత ధైర్యం ఉండి ఉంటే కేతన్ లాంటి ఓ ప్రముఖ వ్యాపారవేత్తకు ఇలా జరిగేదా? దీంతో పాటు మరో ముఖ్యమైన మార్పు విద్యా వ్యవస్థలో కూడా రావాలి. పిల్లలకు చిన్నప్పటి నుంచే స్కూల్స్, కాలేజీల స్థాయిలోనే చట్టాలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం ఒక తప్పు చేస్తే లేదా ఎవరినైనా ఇలా మోసగించి నేరానికి పాల్పడితే చట్ట ప్రకారం ఎలాంటి కఠినమైన శిక్షలు పడతాయి, ఆ శిక్షల తర్వాత వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఎలా నాశనం అవుతుంది, కుటుంబాల పరువు ఎలా బూడిదలో కలిసిపోతుంది అనే విషయాలపై విద్యార్థులకు పూర్తిగా కౌన్సిలింగ్ ఇవ్వాలి. తప్పు చేస్తే పడే శిక్షల తీవ్రతను, ఆ తర్వాత ఉండే చీకటి జీవితాన్ని కళ్లకు కడితే ఏ చిన్న తప్పు చేయాలన్నా యువత భయపడుతుంది, 100 సార్లు ఆలోచిస్తుంది. విద్యా సంస్థల్లో ఇలాంటి లీగల్ అవేర్నెస్ క్లాసులు పెంచినప్పుడే సమాజంలో ఇలాంటి కిరాతక నేరాలు తగ్గుముఖం పడతాయి. కేతన్ అగర్వాల్ మృతి కేవలం ఒక వ్యక్తి మరణం కాదు, నమ్మకంపై జరిగిన అతి పెద్ద దాడి. తప్పు చేసిన వారికి చట్ట ప్రకారం కఠినమైన శిక్ష పడాల్సిందే. కేతన్ ఆత్మకు శాంతి చేకూరాలని, అతని కుటుంబానికి ఈ కొండంత బాధను తట్టుకునే శక్తిని ఇవ్వాలని కోరుకుందాం. కానీ సమాజంలో మనం మారనంతకాలం, మన పెంపకం మారనంతకాలం ఇలాంటి కేతన్లు బలైపోతూనే ఉంటారు.
ఈ దారుణమైన ఘటనపై సమాజంలో కుటుంబాల్లో రావాల్సిన మార్పులపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కింద కామెంట్ రూపంలో తెలియచేయండి.